So Jayant Krishna blasted a wonderful century in the previous game for Team Aditya BR. On the other hand, today led by Dinesh Verma, Spartan Warriors have got Ajit Kumar, Varun Thing along with him. Right, you can see a bit of movement on this fresh wicket. Now Kalyan trying to take charge, has got it on the bottom part of the bat, but will get enough to put it up. The wicket is not doing very well, but that's a good shot, and there's nobody in the deep. The full toss, and he has found that gap. There's there to be punished, and that's been absolutely hammered away by the captain. అంత స్కోర్ అయితే చేయలేదు. ఈసారి మాత్రం బౌండరీస్తో విరుచుకుపడుతున్నాడనే చెప్పాలి కళ్యాణ్. డెఫినెట్లీ మరొక భారీ షాట్ ప్రయత్నం, బట్ లీడింగ్ ఎడ్జ్ ఫీల్డర్ అయితే ఉన్నాడు అక్కడ, అండ్ క్యాచ్ అయితే సద్వినియోగపరుచుకున్నాడు జావేద్, బట్ అది క్యాపిటలైజ్ చేసుకోలేకపోయాడు. ఈసారి ఆఫ్ సైడ్ ఆఫ్ బాల్ని స్లాక్ చేసే ప్రయత్నం, అండ్ జావేద్ చాలా చక్కగా క్యాచ్ తీసుకొని మొదటి వికెట్ అయితే తీసుకోవడం. అద్భుతమైన షాట్ డౌన్ ద గ్రౌండ్ అండ్ సిక్సర్. మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఏ విధంగా క్యాపిటలైజ్ చేసుకోవచ్చు అని, అండ్ ఎగ్జాక్ట్గా అదే విధంగా ఒక సిక్స్ కొట్టి తన సత్తా ఏంటో తను ఏమైనా ఇంపాక్ట్ చేయగలడు. సో పెద్ద పుంజును ఎదుర్కొంటూ చిన్న పుంజు నవదీర్ అయితే ఒక అటాకింగ్ షాట్ ఆడటం స్టార్ట్ చేశాడు. విత్ అయితే ఆఫర్ చేయడం జరిగింది, అండ్ అద్భుతమైన షాట్ బౌండరీ. ఆయన కీ డెలివరీస్ ప్రవీణ్కి, ఈసారి మాత్రం బ్యాట్స్మెన్కి అద్భుతమైన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కేఎన్ పృథ్వీ దగ్గర నుండి ఫెంటాస్టిక్ అనే చెప్పాలి. ఒక అద్భుతమైన ఇదైతే చూశాడు. డెఫినెట్లీ చాలా క్లోజ్గా ఉంది, బట్ చూసినట్లయితే బేల్స్ ఆల్రెడీ గాల్లో ఎగిరాయి. నవదీర్ అట్లానే డగౌట్కి వెళ్ళక తప్పని పరిస్థితి ఇప్పుడైతే. సో స్టెప్ అవుట్ అయ్యి బయటకు కొట్టే ప్రయత్నం, కానీ వంశీ నుంచి సూపర్ క్యాచ్. మనం అదే చెప్తున్నాం హర్షవర్ధన్ నుంచి, తను ఎంతైతే ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాడో తన బ్యాట్స్మెన్స్ ఆ టెంపర్మెంట్ మెయింటైన్ చేశారు, మెచ్యూరిటీ చూపించారు, బట్ ఈసారి మాత్రం కట్ చేసే ప్రయత్నం. అండ్ ప్రవీణ్ రోహిత్ మరొకసారి చూడొచ్చు మనం రీప్లే, లైన్ చాలా టైట్గా బౌల్ చేస్తూ ఉన్నాడు. సో ఆపర్చునిటీ తీసుకునే అవకాశం అక్కడ డెఫినెట్లీ అయితే ఉంది, బట్ ఎగ్జిక్యూషన్ అయితే పర్ఫెక్ట్గా లేకుండా తేజారెడ్డి నుండి చెప్పాలి మనం. డెఫినెట్లీ అండ్ గాల్లో బంతి, అండ్ ఈసారి మాత్రం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాము అంత పెద్ద పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తారా లేదా అనేది మనం రీప్లేలో చూడొచ్చు. రెడ్డి ప్రకాష్ స్లాష్ చేసే ప్రయత్నం, కట్ చేసే ప్రయత్నం జయన్ ద్వారా, అండ్ వరుణ్ డిసప్పాయింట్ అయితే అయ్యాడు బ్యాటర్ జయన్. డెఫినెట్లీ ఆ గ్యాప్ ఫైండ్ చేయలేక మనకి రీప్లేలో చూడొచ్చు మనం. ఫ్లైట్ అయితే ఆఫర్ చేశాడు మంచిగా లూప్ చేస్తూ, లైన్ కూడా చాలా క్లోజ్గా బ్యాట్కు ఉంది, బట్ కాంటాక్ట్ అయితే డెఫినెట్లీ లేదు అక్కడ. సో పెద్ద షాట్కి ప్రయత్నం, చూడాలి క్లియర్ చేస్తుందా లేదా, కానీ స్ట్రైట్ ఇంటూ ద ఫీల్డర్. సింపుల్ క్యాచ్ తీసుకున్నారు ఫీల్డర్. 6th wicket down. And there's an appeal for a caught behind wickets, and Reddy Prakash. One more over for the bowler, and he gets one more wicket. Right, the trap has been set. He's forced the batter. Right, trying for that switch hit. You can see he's right there at the. So 140, 145 will be a good score, and ఇలాంటి షాట్స్ మధ్యలో ఈ బిగ్ స్ట్రైకర్స్ దగ్గర నుండి డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షాట్ మాత్రం వినోద్ నాయుడు నుండి చాలా కాన్ఫిడెంట్ అండ్ అద్భుతమైన టైమింగ్తో. ఈసారి మాత్రం మిస్కనెక్షన్ అండ్ వికెట్ గోల్ పేర్ అక్కడ ముగిసే సమయానికి. మరోసారి మనం రీప్లే చూడొచ్చు. ఇస్ ఎక్స్ట్రా బిట్ ఆఫ్ బౌన్స్ అండ్ చిన్నపాటి టర్న్ అయితే మనం చూసాము వరుణ్ తేజాకి అక్కడ. అండ్ వంశీ బౌండరీ నుండి ముందుకు పరిగెత్తుకుంటూ వచ్చి 35 యార్డ్ దగ్గర ఆ క్యాచ్ తీసుకోవడం. మరొక వికెట్ తీసుకున్నారు. ఎస్, రీప్లే చూడొచ్చు మనం. భారీ షాట్ ఆడే ప్రయత్నం, అండ్ త్రూ ద గేట్స్
బాల్ అయితే వికెట్స్ని ఫైండ్ చేసింది. సో మనమైతే చూస్తున్నాం బ్యాట్స్మెన్ అయితే అక్రాస్ ఆడి లాంగ్గా కొట్టే ప్రయత్నం అయితే చేశాడు అని అనుకుంటారు. చూద్దాం. మనం అదే చెప్తున్నాం, వాడు ఒక భారీ షాట్కి వెళ్తాడని అనుకున్నాం, కానీ అది సరిగ్గా కనెక్ట్ అయితే అవ్వలేదని చిన్నపాటి రన్అట్ చెకప్. ఎస్, ఎర్రర్ అయితే లేదు, కేవలం సిక్సర్ మాత్రమే మిగిలింది అక్కడ అనిల్ దగ్గర నుండి. అద్భుత స్వింగ్ మనం అనిల్ దగ్గర నుండి. ప్రీమెడిటేటెడ్గా లెంత్ చాలా అర్లీగా పిక్ చేశాడు అండ్ ఫెంటాస్టిక్ స్ట్రైక్ అవుట్ ఆఫ్ ద పార్క్. కెప్టెన్సీ అండ్ రొటేషన్ ఆఫ్ ద బౌలర్స్ అది కూడా చాలా అద్భుతంగా ఉంది. బట్ ప్రస్తుతానికైతే అనిల్ ఒక పెద్ద స్ట్రైక్ చేసే ప్రయత్నం అండ్ సాజిద్ సయ్యద్ క్యాచ్ తీసుకొని ఒక చిన్న కేవలం 87 పరుగులు సాధించి అండ్ కెప్టెన్. బౌలింగ్లో అయితే ఆల్వేస్ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ దినేష్, అండ్ బౌలింగ్ తీసుకొని ఇన్నింగ్స్కి ముగింపు అయితే పలికారు అండ్ సాజిద్ సయ్యద్ నుండి ఫస్ట్ బాల్ ఆన్ ద వే. It starts off spot on from Vinod Naidu. The Pargula and Mukesh. Yes, being put on by Dinesh Verma. It's all smiles around now for team Spartan Warriors. It's definitely, and Vamsi Krishna మధ్యలో ఇట్లాంటి బిగ్ షాట్స్ విరుచుకుపడతారు డెఫినెట్లీ అండ్ సిక్సర్. సో ఇప్పుడైతే లాస్ట్ బాల్ నో బాల్ చెక్ అని ఎంపైర్ అయితే చెక్ చేస్తూ ఉన్నారు. సో ఎనీథింగ్ పార్ట్ ఆఫ్ ఫుట్ అయితే కనిపించట్లేదు క్రీజ్ పైన. సో ఎంపైర్ డిసిషన్ చూడాలి, వేచి ఉన్నాం. ఎస్, నో బాల్గా అయితే సిగ్నల్ కన్ఫర్మేషన్ వచ్చింది థర్డ్ ఎంపైర్ నుండి. సో ముఖేష్ ఆ లాస్ట్ బాల్ మళ్ళీ బౌల్ చేయాల్సిన అవసరం ఉండిద్ది. ఆల్సో ఫ్రీ హిట్ ఫర్ వంశీ. ఫస్ట్ బాల్ విత్ అయితే ఆఫర్ చేయడం జరిగింది అండ్ అబ్సల్యూట్లీ క్రాక్ చేశాడు ఆ గ్యాప్లో. ఈసారి మాత్రం ఓవర్ ద ఇన్ఫీల్డ్ ఆడే ప్రయత్నం, బట్ తేజారెడ్డి మాత్రం క్యాచ్ డ్రాప్ చేసే ప్రసక్తే లేదని చెప్పి క్యాచ్ తీసుకోవడం జరిగింది. ఉన్నాడు. మరొకసారి చూడొచ్చు మనం వికెట్ ఏ విధంగా కోల్పోయారో టీమ్ స్పార్టన్ వారియర్స్ కెప్టెన్ది. తేజారెడ్డి నుండి చాలా సునాయాసం. సో డౌన్ ద వికెట్ వస్తూ ఒక భారీ షాట్ ఆడే ప్రయత్నం అండ్ బౌండరీ కూడా సాధించే చేంజ్ అవుతాయా? సార్ పుల్ షాట్ ఆడే ప్రయత్నం. ఎస్, ఒక బౌండరీ ఎక్స్ట్రా కవర్స్ మీద వస్తే వంశీకృష్ణ మరొక అద్భుతమైన బౌండరీ. ఎస్, 6వ ఓవర్ కూడా ప్రస్తుతానికి కేవలం 3 పరుగులు మాత్రమే సాధించాడు. ఈసారి మాత్రం చూడొచ్చు డౌన్ ద వికెట్ వచ్చి ఒక భారీ షాట్ ఆడే ప్రయత్నం. 1 బౌన్స్ ఇంటు ద బౌండరీ. 7వ ఓవర్లో ఉన్నాం. షార్ట్ ఆఫ్ ద లెంత్ బౌన్స్ డెలివరీ అండ్ టాప్ ఎజ్ తీసుకొని కీపర్ చేతిలో పడుతుందో పృథ్వీరాజ్ వెనుతిరగడం తప్పదు ఇంకా. ఎస్, క్లియర్ ఎడ్జ్ అండ్ ప్రశాంత్ ద్వారా ఒక మంచి క్యాచ్. ఫస్ట్ బాల్ ఇన్ ది ఎయిర్ అండ్ దట్స్ బీన్ పుట్ డౌన్. బంతులోనే ఒక క్యాచ్ తీసుకునే అవకాశం చేజార్చారని చెప్పాలి. ఎస్, డ్రైవ్ చేశాడు అండ్ మనం చూడొచ్చు అద్భుతమైన షాట్ అండ్ బౌండరీ. తర్వాత చాలా టైం తర్వాత బౌండరీ వచ్చింది. చూడాలి, కొంచెం వెనక్కి వెళ్తూ డ్రైవ్ చేస్తూ కొట్టారు. అది దొరలకుంటా బౌండరీ లైన్ అయితే రీచ్ అవ్వగలిగింది. కానీ గుడ్ 4 అనే చెప్పాలి. తన ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ అన్ని అండ్ ఎటువంటి ఒక మంచి బౌండరీ తర్వాత మరొక షాట్ ఆడే ప్రయత్నం, కానీ ధీరజ్ డెఫినెట్లీ వెనుతరు. భారీ షాట్ ఆడే ప్రయత్నం. ఎస్, వంశీ ఈసారి ఏరియల్ రూట్ తీసుకున్నాడు అండ్ ఆ సిక్సర్ అయితే డెఫినెట్లీ స్కోర్ చేశాడు. సెట్ బ్యాటర్ ఏం చేయగలడో అది చేసి చూపించాడు అని చెప్పాలి దాన్ని. స్టంప్స్ వచ్చి షాట్ ఆడే ప్రయత్నం అండ్ ఎంపైర్ దాన్ని అవుట్గా జడ్జ్ చేయడంతో వంశీకృష్ణ వెనుతిరగాడు.
యా డౌన్ ది గ్రౌండ్ వచ్చి ఒక అద్భుతమైన షాట్ చూసాం వరుణ్ ద్వారా. అయితే కొంచెం కష్టం. అదే చెప్పుకుంటున్నాం మనం. వావ్! ఇట్స్ అన్ ఔట్. సూపర్ నుంచి ఆ బాల్ ఎంత ఇదయింది. పడిందేమో మిడ్ వికెట్ పైన, డ్రిఫ్ట్ అయిందేదో ఫస్ట్ స్లిప్ వైపు. సూపర్ బౌలింగ్ తేజ నుంచి. బట్ అస్సలా కానీ ఫీల్డర్స్ దగ్గరికి వెళ్ళింది, ఏమైనా సింగిల్ తీసారా? యా, ఎంపైర్ అయితే అవుట్గా ప్రకటించడం జరిగింది. థర్డ్ ఎంపైర్కి వెళ్తుంది డెసిషన్. సో షార్ట్ బౌన్సర్ అయితే వేశారు అనిల్ కుమార్ నుంచి. సో మళ్ళీ ఏమైనా అప్పీల్ చేస్తున్నారు. సో ఎంతవరకు డిలే చేస్తారు? కొంచెం రూమ్ ఇచ్చాడు ఆఫ్ సైడ్. సో అది 4 బౌండరీ వెళ్తుంది. ఒక 4తో విజయాన్ని అయితే నమోదు. సో ఆదిత్య బిఆర్ వేసెస్ స్పార్టన్ వారియర్స్. స్పార్టన్ వారియర్స్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.